ఎరా ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం లేదంట. కాలేజీలో ఏం జరిగిందని అమ్మ నాకు ఫోన్ చేసి గుచ్చుగుచ్చి అడుగుతుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుంటా. ఇంకెప్పుడు రా మాట్లాడతావు? మైండ్ మారుతుందని షూటింగ్ స్పాట్కి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి కూడా గుర్రుని ఉంటే ఎలా బాబు? నీకన్నా నాకే ఎక్కువ కుమ్ముడు. షార్ట్ రెడీయా? రెడీ 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 సార్. రెడీ. ఇలా పట్టుకో, కదలకుండా పట్టుకో. రెడీ రెడీ. డైలాగ్ గుర్తుందిగా? ఓకే సార్, ఓకే సార్. రోల్. రోలింగ్. యాక్షన్. వీధి దీపం కింద చదివితేనే 90, 100 అని మార్కులు వస్తున్నాయి. నీకు అన్ని వసతులు కల్పించాను, అయినా ఫెయిల్ అయ్యేవేంట్రా? రా రా రా. జీవితంలో బాగా చదవకపోతే ఏది సాధించలేవు. బుర్రకెక్కిందా? దా దా దా. క్షమించు నాన్న, నేను బుద్ధిగా చదివి ఇంజనీర్ అవుతా నాన్న. ఏంటయ్యా ఇది? మీ కాన్సెప్టే తప్పయ్యా. ఇంజనీరింగ్ చదవాలనుకునేవాడిని ఇంజనీరింగ్ చదివించండి అయ్యా. అది వదిలేసి బలవంతంగా ఇంజనీరింగ్ చదివించడం వల్ల ఇప్పుడు ఇంజనీర్ అంటేనే ఊరంతా నవ్వుతోంది. అంటే నేను రాసింది తప్పు అంటావు? అబ్బాయి అదేం కాదు సార్. అవును తప్పే. రే కాసేపు ఊరుకోరా. ఏయ్ తప్పుకోవా. సరే నేను రాసింది తప్పే, నువ్వు కరెక్ట్గా రాయి. తప్పు కరెక్ట్ అని 1000 మంది చెప్తారు, అలా చెప్పే వాళ్ళందరూ రాయలేరు. మూసుకొని అలా పక్కకెళ్ళి నించో, పెద్ద చెప్పొచ్చాడు. కెమెరా రోలింగ్. యాక్షన్. ఏంటయ్యా చదువు చదువు అంటున్నారు? చేపకు చిట్టెలకు రేస్ ఎలా పెడతారు? ఇక్కడ అందరూ ఎదుటి వాళ్ళకు నచ్చినట్టే జీవిస్తున్నారు. తానెవరో తను తెలుసుకునేంత వరకు. తెలుసుకున్న తర్వాతే తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. అంతవరకు మీ అందరికీ వాడు పనికిరాని వాళ్ళకి కనిపిస్తాడు. కానీ వాడికి తెలుసు అన్వేషణలో ఆ ఒక్క నిమిషం వాడి జీవితాన్ని మార్చేస్తుందని. ఈ కాలం పిల్లల్ని కన్నవాళ్ళు చేయి పట్టుకొని పైకి లాగక్కర్లేదు. నమ్మకంతో ఒకసారి చేయి వదిలితే చాలు, వాళ్లే పైకొస్తారు. కట్. సైంటిస్ట్ అయిపోయినారా? పోనీ కవిని అయిపోనా? గ్యాంగ్స్టర్ నవ్వనా? నేను పోనీ మీమ్ క్రియేటర్ అయిపోనా? సూపర్ అన్న, నేనేమేం చెప్పాలనుకున్నానో దాన్ని అలాగే రాసావు. సూపర్ అన్న, ఇది వెళ్ళి ముందు మా బాబుకు చెప్పాలి. నేను 30 ఏళ్లగా వేషాలు వేస్తున్నాను. వాస్తవాన్ని నువ్వు చెప్పినట్టు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. నా మాట విని డైరెక్టర్ అవ్వరా? అవునరా, నువ్వు రాసిందే నీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రతివాడు ఇతరులకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. తానెవరో వెతికి కనిపెట్టేంతవరకు, కనిపెట్టిన తర్వాత తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. కానీ కనిపెట్టే ఆ ఒక్క నిమిషం అందరి జీవితాల్లో రావట్లేదు. అదిగో చప్పట్లు కొట్టారే, అదేరా నీదైన ఆ ఒక్క నిమిషం.
ఫిల్మ్ ఇస్ ఆల్వేస్ మ్యాజికల్ అండ్ ఆ మ్యాజిక్ని మీరు క్రియేట్ చేయడానికి సన్ టీవీ మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మేక్ అ 5-minute షార్ట్ ఫిల్మ్ అండ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్గా మారుతుందో నేను చూసి చెప్తాను. సో గో దేర్ అండ్ మేక్ సమ్ మ్యాజికల్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఫ్యూచర్ ఫీచర్ ఫిల్మ్ మేకర్స్. బట్టలు ఇంకా ఆరలేదురా. హాస్టల్కి వెళ్ళి ఆరబెట్టుకుంటానమ్మా. మాంసం కూర వండాను, భోంచేసి వెళ్ళు. రా కూర్చోరా. మా నాకు ఆకలేదమ్మా, అరే వదిలే. కూర్చోమంటే కూర్చోమను కూర్చోమను. ఇదిగోండి. వాడికి పెట్టు పెట్టు. ఏంటా పెట్టడం? తినమను, కడుపు నిండా తినమను. ఆ చెవిపోగు ఎక్కడరా? తీసి పెట్టుకోవచ్చు కదా. కాలేజీలో ఏం జరిగిందని అడిగేవే. బాబు పెట్టిన పేరు మార్చేశాడు, బాబు దగ్గర మార్కులు మార్చేశాడు. అంతెందుకు, కన్న తండ్రినే మార్చేశాడు. వీటన్నింటినీ మించి దొర ఇంజనీర్ అవడమే కష్టమంట. అది వినగానే ఎంత సంతోషపడ్డానో. తినమను, బాగా తినమను. కనీసం ఒక్కసారైనా నిజం చెప్పాడా? నోరు తెరిస్తే అబద్ధం, ప్రతి విషయంలో మోసం, ఫ్రాడ్ ఫ్రాడ్. సరేమ్మా, ఇక్కడి నుంచి మోసం చేయను, అబద్ధాలు చెప్పను. మాలాంటి కుర్రాళ్ళ జీవితాల్ని మేము నిర్ణయించుకోవట్లేదు, జీవితమే మమ్మల్ని నిర్ణయిస్తోంది. కానీ నా జీవితాన్ని నిర్ణయించుకోవడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది. ఇంజనీరింగ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ సినిమాలో కొన్ని చూశాను. ఎన్నాళ్ళు నాలో ఏం టాలెంట్ ఉందని వెతుకుతూ ఉన్నాను. కానీ ఇప్పుడే తెలిసింది, కథలు రాయగలనని. సినిమా డైరెక్టర్ నవ్వబోతున్నా. చూడు, బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి ఇంజనీర్ అవ్వమని చెప్పు. సినిమా గినిమా నడ చంపేస్తా. మీ నాన్న చెప్పినట్టు వినొచ్చు కదరా, ఎందుకు ఇలా పట్టుబడుతున్నావు? సరేమ్మా, నేను హాస్టల్కి వెళ్తాను. వద్దు, ఇక నుంచి నా కళ్ళ ముందే ఉండాలి. ఇంటి నుంచే కాలేజీకి వెళ్ళరమ్మని చెప్పు. రే, పరామర్శిస్తున్నావని అందరూ బుర్ర తినకండి. నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. అందరూ కూర్చోండి. ఇట్స్ ఓకే. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటారు చేచి. వెళ్ళి మాట్లాడండి చేచి, మీ లవరే కదా. నా లవరా? ఎవరన్నారు? ఏంటి ఊరే అంటుంది నేను నీ లవర్ అని? నీ లవర్ కాదంటే మరి నేను ఎవరిని? ఫ్రెండ్. ఫ్రెండ్తో పాటు ఎవరైనా తాజ్ మహల్కి వెళ్తారా ఏంటి? దానికి కలిపే నా బాబు ఎక్స్ట్రాగా ఇంకో 4 పీకాడు. అదంతా నాకు తెలీదు. నా దృష్టిలో నువ్వు ఫ్రెండే. నిజంగా మీ ఫ్రెండేనా చేచి? అవును. ఏ? అది కాదు, నాకు డాన్ కందుకుతోటి ఒక క్రష్. ఓ క్రష్. క్రష్ అంకిల్. ఫ్రెండ్ కి పైన, లవర్ కి కింద. అడ్డిపులియాడో. ചേച്ചിക്ക് എന്തെങ്കിലും? ചച്ച ഡോൺ ലില്ലി ఒక సెల్ఫీ എടുക്കോ? ഓരോ സെൽഫി എന്താ 1000 సెల్ఫీ എടുക്കാം. ఎందుకంటే నువ్వు నా క్రష్వి కదా. అయ్యో, నన్ను తిక్కలను చేసింది.
క్రష్ డాన్ నీ చేచి ఎందుకు కోపంగానే ఉంది? కొంచెం నవ్వు మనో. నవ్వండి చేచి. ఈ నీకు హ్యాపీ న్యూస్ చెప్పనా? వాట్? పాత ప్రిన్సిపల్ వెళ్ళిపోయారు. వెరీ గుడ్. భూమి కొత్త ప్రిన్సిపల్ అయ్యారు. సార్ కంగ్రాట్స్ సార్ ప్రిన్సిపల్ అయినందుకు. మనం అలాగే ఫ్రెండ్స్ అయిపోదామా సార్? లైఫ్లో ఇప్పుడు నాకు లక్ష్యం ఉంది సార్. వారిని సార్ ఫినిష్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి సార్. పనిలో పనిగా ఈ డిగ్రీ కూడా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గుడ్ గుడ్. వెల్కమ్ అవర్ బీఈసీ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్స్. నన్ను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయినా లెట్ మీ రీఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ భూమినాథం, యువర్ న్యూ ప్రిన్సిపల్. వీడిని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అయినా ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ as well. ఫైనల్ ఇయర్ సివిల్, పేరు చక్ర. నో నో డాగ్. సార్ సారీ సార్ తెలియక. ఓకే. అవర్ బీసీ స్టాఫ్స్, ఇప్పటి నుంచి మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ని క్లాస్ రూమ్కి రండి, ఎగ్జామ్స్ రాయండి, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వండి అని ఏమి చెప్పొద్దు. ఈ కాలేజీలో ఇక అందరూ జాలీగా ఉండాలి. వీడు ఒక్కడు తప్ప. ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. వీడొక్కడు మాత్రం బుద్ధిగా కాలేజీకి రావాలి, క్లాసెస్ అటెండ్ చేయాలి, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి. ముఖ్యంగా ఈ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అవర్ స్టాఫ్స్, మీ కళ్ళన్నీ వీడి మీద మాత్రమే ఫోకస్డ్గా ఉండాలి. వీడు ఏదైనా ఒక చిన్న 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 తప్పు చేశాడని తెలిసినా కాలేజీ నుంచి తీసేస్తా. వీడొక్కడికి ఇవ్వబోతున్న ట్రీట్మెంట్ చూసి ఈ కాలేజీలో ఉన్న లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ దారికి రావాలి, వస్తారు, లేదా వచ్చేలా చేస్తాను. డిస్పాస్. లేచి పొండ్రా. అవును, నీకు రూల్స్ ఫాలో అయ్యే అలవాటే లేదే. ఏం చేయబోతున్నావు? నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు దారికి రావాలి, లేదా నేను నిన్ను తరిమి కొట్టాలి. కన్ఫర్మ్గా నిన్ను డిగ్రీ తీసుకొని ఇవ్వను. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఏం చేస్తాడో ఇన్నాళ్ళు నువ్వు చూపించావు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తాడో ఇక నేను చూపిస్తా. మిస్టర్ డాన్, ఇకపై నువ్వు ఈ కాలేజీలో క్వాయట్గా ఉండాలి.